ఆర్టీసీ కార్మికులకు డబుల్ కా మీటా లాగా ఊహించిన విధంగా వారిని కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులను చేశారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు కలిసి మంత్రి పాలాభిషేకం చేశారు. ఇక పరకాల్లో నిర్వహించిన సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ బస్ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిదని మంత్రులు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులంతా ఎంతో ఇబ్బంది పడ్డారు, ఎంతో నష్టాలు పోతుంది. క్యాబినెట్ లా పెద్ద ఎత్తున డబల్ కమిటా డబల్ ధమాకా వాళ్ళు ఊహించలే. మా కార్మికులు అన్నారు ఆర్టీసీలు ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించలే మేము ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలు అవుతామని. మా సీఎం కేసీఆర్ గొప్ప మహాత్ముడయా, ఆయన భగవంతుని స్వరూపం. ఏది చేసినా గొప్ప పని చేస్తాడు. ఆయన లెక్క ఎవరు చేయలేరు. దేశమంతా కూడా ఉన్న కార్పొరేషన్లన్నీ కూడా ఇదే మోడల్ చేస్తాడు మా సీఎం కేసీఆర్. ఎన్నికలు అనుకో మరి రాజకీయ ఏమనుకుంటున్నావు, ఎన్నికలే అనుకో ఏదన్నా అనుకో. కార్మికులకైతే న్యాయం జరిగిందా లేదా, ఇలా వాళ్ళ భవిష్యత్తు మంచిగా అయిందా లేదా, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిరా లేదా, వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగాలు ట్రీట్మెంట్ చేస్తున్నామా లేదా. ఎన్నికలు ఎట్లయినా ఎన్నికలు పోతున్నాం, ఎట్లయినా ఎన్నికల స్టంట్ ఉంటుంది. అది రాజకీయ పార్టీ, కానీ చేసే దిల్లు ధైర్యం కావాలి. ఆ కేంద్రం లేక 1100 కోట్లతోటి ఉప్పల్ నుంచి ఇక్కడ దాకా ఫ్లైఓవర్ వేస్తా ఉన్నారు, అది చేస్తా